దిగ్గజ తమిళ దర్శకుడు భారతీరాజా కన్నుమూత ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ ఆయన చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయని వ్యాఖ్య. ఇబ్రహీంపట్నం ఫెర్రీఘాట్ వద్ద యోగాంధ్రలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుందని వెల్లడి. కేపీ నగర్లో పర్యటించిన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని వ్యాఖ్య. ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, యువ నటులకు ధీటుగా సినీ రంగంలో దూసుకుపోతున్నారంటూ ప్రశంస. మున్సిపల్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వం జారీ చేసిన 673, 975 జీవోలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం నేత దోనెపూడి కాశీనాథ్ డిమాండ్.